పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని తప్పుపడుతున్న వైసీపీ జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతోంది. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న జగన్ ఢిల్లీలో అన్ని పార్టీల నేతలను కలవబోతున్నారు. 3 రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు. ఏపీ కేబినెట్ విస్తరణలో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు జగన్. ఈ అంశాన్ని ఇప్పుడు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. గవర్నర్, స్పీకర్, సీఎం చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ జగన్ తో పాటు ఎంపీలు, ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర జాతీయ పార్టీల నేతలను కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తారు జగన్. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ప్రధాని మోడీని కలిసేందుకు టైం అడిగారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 10లో ప్రజా ప్రాతినిధ్య చట్టం, పార్టీ ఫిరాయింపులు, అనర్హత వంటి విషయాలను ప్రస్తావించాలని నిర్ణయించారు జగన్. దీంతో పాటు స్పీకర్ అధికారాలు, గవర్నర్ కు అధికారాల కల్పన వంటి విషయాలపై అన్ని పార్టీల అభిప్రాయాలతో చట్టం తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గంలో చేరిన 4 ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.